అనాలిసిస్ జెన్జీ జెనాల్ఫా ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నటువంటి మాట. ఇది ప్రస్తుతం దేశంలోనే కాదు అనేక దేశాల్లో ప్రస్తుతం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం విస్తరించిన తర్వాత ఈ యుగంలో పుట్టిన వాళ్ళందరినీ కూడా జెన్జీలుగా జెనాల్ఫాలుగా వారిని పిలుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి చూసాం. సహజంగా జెన్జీ అంటే 1996 నుంచి 2010 వరకు ఉన్నటువంటి వారిని అంతా కూడా జెన్జీ అంటాం. అలానే 2010 నుంచి 2024 వరకు జెనాల్ఫా అంటూ మామూలుగా పిలుస్తుండడం అనేది మనం చూస్తున్నాం సహజంగా. ఎందుకంటే వీరికి సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉండడం, అలానే దానికి అనుగుణంగా వారి రియాక్షన్స్ కానీ వారిలో స్వేచ్ఛ కానీ అన్ని వ్యవహారాల్లో అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి పరిస్థితి. అది వారికి సూట్ అవుతుంది. ఎందుకంటే ఓకే వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఏజ్ గ్రూప్ చూసుకున్నప్పుడు వారికి ఎలా ఒకసారి పరిశీలించినా 30 లోపు ఉన్నటువంటి వారే ఎక్కువ మంది కాబట్టి అది జెన్జీకి సంబంధించి. ఆ జెన్జీ అనేది కూడా ప్రధానంగా వారి ఆలోచనలు, వారి కోరికలు లేకపోతే అనే దానికి అనుగుణంగా ప్రస్తుతం ప్రభుత్వాలు అన్నీ వ్యవహరిస్తూ వస్తున్నాయి. ఆ రకంగా ఆ గ్రూపులను కూడా పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు, దాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. విజన్లో వారందరూ కూడా భాగమవుతారు. అయితే కాక్రోచెస్ ఇది ఇటీవల కాలంలో చాలా ఒక్కసారిగా మన భారతదేశంలో ప్రచారంలోకి వచ్చినటువంటి అంశం. ఇది సహజంగా కాక్రోచ్ జనతా పార్టీ అంటూ స్టార్ట్ చేసినటువంటి నేపథ్యం. దాని తర్వాత జరుగుతున్నటువంటి చర్చ, వీరు యొక్క క్వశ్చన్ చేసేటువంటి విషయం కానీ, నిరుద్యోగులు కానీ లేకపోతే ప్రశ్నించాలనుకునేటువంటి వారు కానీ ఒక్కసారిగా ఆన్లైన్ వేదికగా వారు ఏర్పాటు చేసినటువంటి ప్లాట్ఫామ్కి ఊహించని రియాక్షన్ రావడం. తర్వాత అదొక చర్చకు దారితీసింది. తర్వాత వారు ఒక మీటింగ్ పిలుపునిచ్చారు. తర్వాత దీనిపైన ప్రభుత్వం ఫస్ట్ పర్మిషన్లు ఇవ్వలేదు, తర్వాత పర్మిషన్లు ఇచ్చారు. ఇదంతా జరుగుతుంది. ఇదొక వ్యవహారం. అయితే ఈ జెన్జీ జెనాల్ఫా సంబంధించి కాక్రోచ్ల విషయంలో ఎందుకు ఇప్పుడు మనం చర్చించాల్సి వచ్చిందంటే, ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా కాక్రోచ్ అవుతాడంట. అసలు జగన్మోహన్ రెడ్డికి కాక్రోచ్కి జెన్జీకి జెనాల్ఫాకి ఏంటి సంబంధం? ఆ ఏజ్ గ్రూప్ వేరు, వారు ఎంచుకున్నటువంటి విధానం వేరు, వారు ప్రస్తుతం పయనిస్తున్నటువంటి మార్గం వేరు. మీకు ఒక పార్టీ ఉంది, మీరు ఒక పార్టీని నడుపుతున్నారు. మీరు జెన్జీ గ్రూప్ ఏజ్ గ్రూప్ కాదు, జెనాల్ఫా ఏజ్ గ్రూప్ కూడా కాదు. అలాంటప్పుడు నేను కాక్రోచ్ని అవుతాను అని చెప్పడం ఏంటి? నిజంగా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు లేకపోతే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళకి సంబంధించి వాళ్ళొక సోషల్ మీడియా వేదికగా కావచ్చు లేదా వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళు ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నేను అవుతానంటూ దాన్ని క్యాప్చర్ చేసే ప్రయత్నమా? అసలు కాక్రోచ్కి మీకు అసలు లింక్ ఏంటి? అసలు ఎట్లా దాన్ని మీరు పోల్చుకున్నారు? అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు కూడా ఇవాళ, ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన సుదీర్ఘంగా డిఎస్సి సంబంధించిన విషయం పైన గత కొంతకాలంగా డిఎస్సిలో అక్రమాలు జరుగుతున్నాయి, దీంట్లో స్పోర్ట్స్ కోటా కావచ్చు లేకపోతే వారు పాటించిన విధానాలు వీటన్నిటిపైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. పేపర్ సంబంధించినటువంటి లీకేజ్ జరిగిందని ఇట్లా రకరకాలుగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం కౌంటర్లు ఇస్తూ వస్తుంది. అయితే దీనికి అంతా ఊహించని విధంగా లేకపోతే వారు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి స్పందన రాలేదనా, లేకపోతే ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళందరినీ రెచ్చగొట్టే ప్రయత్నమా తెలియదు. కానీ ఇవాళ కాక్రోచ్ని తెరపైకి తీసుకొని వచ్చాడు కొత్తగా. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో కూడా రకరకాల మీమ్స్తో జగన్మోహన్ రెడ్డి పైన ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అవుతోంది అంటే ఆయన ఏం మాట్లాడాడో కూడా ఒకసారి విన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్జీలో ఉన్నాం, ఆల్ఫా జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా.
ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాకరొచ్చే అనుకో. ఎస్, కాక్రోచెస్ వేస్తే ఆంధ్రప్రదేశ్లో మేము కూడా కాక్రోచ్ అని చెప్పి జగనే ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ వాళ్ళు గత కొద్ది రోజుల నుంచి డిఎస్సి సంబంధించిన దానిపైన రౌండ్ టేబుల్ సమావేశాలని, ఆందోళనలని చెప్పి విద్యార్థి విభాగం చేత కార్యక్రమాలని ఇవన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నప్పటికీ కూడా ఎందుకంటే వారు అనుకున్నటువంటి ఫలితం రాలా. దాదాపు 3,36,000 మందికి పైగా బహుశా ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. అందులో నుంచి 16,500కు సంబంధించినటువంటి దానికి నోటిఫికేషన్ ఇచ్చారు. 15,900 నియామకాలు కూడా జరిగాయి. సో నియామకాలు జరిగిన తర్వాత వారు విధుల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఏ ఉద్యోగానికి సంబంధించి అయినా సరే, ఏ నోటిఫికేషన్కి సంబంధించి అయినా రిలీజ్ అయితే నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలకి పోటీ పడేటువంటి వారి సంఖ్య విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి సందర్భంలో వారికి ఉన్నటువంటి అర్హతను బట్టి ఖచ్చితంగా రావాలి. సో ఇలా రానటువంటి వాళ్ళందరినీ కూడా మీకు కావాలనే ఇది రాలేదు, లేకపోతే ఇలా తప్పులు చేశారు కాబట్టే అని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతోంది. సో అందులో భాగమే గత కొద్ది రోజుల నుంచి వైసీపీ చేస్తున్నటువంటి హడావుడి అనేది ప్రభుత్వం కానీ అధికారులు స్పష్టంగా వారు ఏ అంశాన్నైతే తెరపైకి తీసుకొచ్చారో, ఏ అనుమానాన్ని అయితే రేకెత్తిచ్చారో అవన్నీ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా కాక్రోచ్ని తెరపైకి తీసుకొచ్చాడు జగన్. అసలు కాక్రోచ్కి సంబంధించి ఆయన ప్రస్తావించడానికి కారణం ఏంటి? ఇప్పుడు దాకా చేసినటువంటి కార్యక్రమానికి స్పందన రాలేదనా, లేకపోతే కాక్రోచ్లాగా తయారవుతాం, దేశంలో కోట్లాది మంది కాక్రోచ్లు ఉంటే అందులో కూడా మేము ఒకరు అవుతాం అని చెప్పి జగన్ మాట్లాడాడు. అసలు ఈ కాక్రోచ్ అనే పదం జగన్ చెప్పడం అసలు సూట్ అయిందా? సో దీనిపైన కూడా మనం విశ్లేషణ చేద్దాం. మనతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్